ఈరోజు ధరిత్రి దినోత్సవం సందర్భంగా మనం నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడడం ద్వారా భూమిని ఎలా కాలుష్య భరితం చేస్తున్నాము అనే విషయాన్ని మన పాఠశాల పిల్లలు చిన్న స్కిట్ ద్వారా విలేజర్స్కి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మన డైలీ లైఫ్లో మన అవసరాలు తీరే చూసుకుంటున్నాం, ఎట్లయితే ఈజీగా ఉందో చూసుకుంటున్నాం తప్పిస్తే ప్లాస్టిక్ను ఎలా వాడుతున్నాం, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మర్చిపోతున్నాం మనం. కాబట్టి ఈ పిల్లలు చెప్పిన దాని ప్రకారం ప్లాస్టిక్ మనం వాడి పడేస్తే ప్లాస్టిక్ భూమి పైన ఒక సన్నని పొరలాగా ఏర్పడుతుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా భూమిలో కలిసిపోయే అవకాశం ఉండదు, కాబట్టి మన పంటలు పండే అవకాశం ఉండదు. కాబట్టి మనం ప్లాస్టిక్ ప్లేస్లో పేపర్ను కానివ్వండి, గనీ బ్యాగులను కానివ్వండి వాడాలని అవేర్నెస్ కల్పించే ప్రయత్నంలో పిల్లలు ఎండలోనైనా ఇంత దూరం వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లలందరూ స్కూల్లో బ్యాగులు, పేపర్ బ్యాగులు తయారు చేయడం జరిగింది. ఈ పేపర్ బ్యాగులు గతంలో మనం అంతా షాపులకు వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లు కాకుండా ఈ పేపర్ బ్యాగులలోనే మనకు సరుకులను ఇచ్చేవారు. ఒక చేయి సంచి కానివ్వండి, ఇలాంటి చేయి సంచి మనం తీసుకుపోయేది. ఈ షాపుల వాళ్ళు షుగర్ తీసుకున్నా, టీ పొడి ఏది తీసుకున్నా ఇలాంటి పేపర్ బ్యాగులలో వేసి మనకి ఇచ్చేది. వాటిని మనం సంచిలో వేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేది. దీనివల్ల ఈ పేపర్ కొన్ని రోజులలోనే భూమిలో కలిసిపోతుంది, ప్లాస్టిక్ లా కాకుండా. కాబట్టి ప్లాస్టిక్ను వాడకుండా అందరు పేపర్ను, గన్ని బ్యాగులు వాడాలని ఒక చిన్న ప్రయత్నం మన పాఠశాల పిల్లలు చేశారు. కాబట్టి కొందరైనా దీన్ని పాటించే ప్రయత్నం చేస్తే భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. అమ్మ, నేను బజార్కి వెళ్తున్నా. కిలో చింతపండు, కిలో చక్కెర. అమ్మ, టిఫిన్కి ఏం తేవాలి? ఇడ్లీ, వడ, పూరి, చాయ్. ఎలా తేవాలి? వాడు కవర్లో ఇస్తాడు పోరా. చాయ్ ఎలా తేవాలి? వాడు ప్యాక్ చేసి ఇస్తాడు పోరా. వడ, దోశ, పూరి, చాయ్. చికెన్ తేవాలా, చేప తేవాలా? నీకు చికెన్ ఇష్టం, మీ అక్కకి చేపలు ఇష్టం, రెండు తేపోరా. సరే. అరే, అలాగే చక్కెర పాలు తీసుకొని రా. చుట్టాలు వస్తున్నారు, స్వీట్ హాట్ కూడా తీసుకొని రా. స్వీట్, హాట్, చక్కెర. ఇవన్నీ బయట పాడైపోరా. వామ్మో, ఒక్క రోజుకే ఇంత చెత్తనా? ఇలాగైతే ఒక ఊరు, ఒక మండలం, ఒక దేశం, జిల్లా, దేశం, ప్రపంచం మొత్తం కవర్లు. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా అవుతాయి. ఎవరు నువ్వు? నేను మీరు సృష్టించిన ప్లాస్టిక్ భూతాన్ని. నేను భూతాలను ఎన్నో చూసా. 2 నిమ్మకాయలు తిప్పి పడేస్తే అయిపోతా. అవి ఏం చేయవు కాబట్టి అవి దయ్యాలు. నేను మీరు సృష్టించిన ప్లాస్టిక్ భూతాన్ని. మేమెలా సృష్టించాము? మీరు తినే తిండి, ఇప్పుడు మీరు టిఫిన్లు ఎలా కవర్లో తెచ్చి తిన్నప్పుడు అందులో నేను లేనా? కొద్దిగాల వేడి వేడి చాయ్ తాగినప్పుడు అందులో నేను లేనా? మీరు తిన్న కవర్లన్నీ మూగ జంతువులు తిని వాటి కడుపులో నుండి మాంసం అవన్నీ మీరు తిన్నారు. దానివల్ల నేను మీ కడుపులోకి వచ్చాను. ఎన్నో ఎన్నో జ్వరాలు మీకు వస్తాయి. అందుకనేమో అంత టేస్టీగా ఉన్నాయి. మీ పిండాకోడు అవి తినడం వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. నీ వల్లే నేను ఇదంతా. అందుకే ఎంత వీలైతే అంత ప్లాస్టిక్ని తగ్గించండి. నిన్ను భూమిలో కలిపేస్తా. నువ్వు భూమిలో కలపడానికి నేను 1000 సంవత్సరాలు పడుతుంది నేను కలిసిపోవడానికి. నిన్ను కాల్చేస్తా. నేను కాలి పొగై గాలిలో మళ్ళీ మీ ఊపిరితిత్తులోకి వచ్చి క్యాన్సర్ని తెప్పిస్తాను. నేను మా చాడ చెరువులో కలిపేస్తా. చాడ చెరువులో చేపలు నన్ను తిని మళ్ళీ మీ కడుపులోకే వస్తాను. ఇదంతా నీ వల్లనే కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని తీసుకో. ఏంటిది? నారా సంచి. దీన్ని దుకాణాలకు వెళ్ళేటప్పుడు దీన్ని ఉపయోగించండి. అలాగే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు కూడా ఇవ్వండి. హ్యాపీ ఎర్త్ డే. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. థ్యాంక్ యూ.